డిస్నీ రిలయన్స్ మెగా డీల్ అనమాట. దీని గురించి చూద్దాం. దిగ్గజ సంస్థలు వాల్ట్ డిస్నీ, రిలయన్స్ ఇండస్ట్రీ దేశీయ మీడియా రంగంలో భారీ డీల్ను తెరదీశారన్నమాట. ఈ భారత్లో తమ మీడియా కార్యకలాపాలను విలీనం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారన్నమాట డిస్నీ, రిలయన్స్ అనమాట. దీంతో 70,352 కోట్లు విలువ చేసే భారీ మీడియా దిగ్గజం ఆరోపించింది అనమాట. దాదాపుగా $9 బిలియన్ డీల్ అనమాట ఇది. 21st సెంచరీ ఫాక్స్ అసెట్స్ కొనుగోలు ద్వారా 2020లో దేశీయంగా డిస్నీ ప్లస్ హాట్స్టార్ కార్యకలాపాలు ప్రారంభమన్నమాట. 2020లోని 21st సెంచరీ ఫాక్స్ అసెట్స్ కొనుగోలు ద్వారా 2020లోని దేశీయంగా డిస్నీ ప్లస్ హాట్స్టార్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. తొలినాళ్లలో పెయిడ్ యూజర్ల సంఖ్య గణనీయంగా వృద్ధి చెందినప్పటికీ ఆ తర్వాత జోరు తగ్గింది. కార్యకలాపాలు ఆశించిన స్థాయిలో విస్తరించకపోవడంతో సంక్లిష్టంగా మారిన తమ భారత విభాగాన్ని వీలైనంత పూర్తిగా విక్రయించేందుకు లేదా ఇతర సంస్థలు జట్టు కట్టేందుకు ఈ డిస్నీ కొన్నాళ్ళుగా కసరత్తు చేస్తుందన్నమాట. రిలయన్స్ మీడియా సంస్థ నెట్వర్క్ 18కి పలు న్యూస్, వినోద, స్పోర్ట్స్ ఛానల్స్ ఉన్నాయి. అలాగే moneycontrolling.com, బుక్ మై షో లాంటి వల్ల వాటాలు కూడా ఉన్నాయి. రిలయన్స్కి జియో స్టూడియోస్ అనే సినీ నిర్మాణ సంస్థ కూడా ఉందన్నమాట. అందుకనే వీళ్ళు కలిసి జీవీకి 75 కోట్ల మంది వీక్షకులు ఉన్నారన్నమాట. అంటే విలీనం ఏంటి చూస్తే విలీన సంస్థకు అత్యంత సంఖ్యలో ఓటీటీ సబ్స్క్రైబర్లు, 2 స్ట్రీమింగ్ సర్వీసులు, 120కి పైగా టీవీ ఛానళ్ళు అంటే కలర్స్, స్టార్ ప్లస్, స్టార్ గోల్డ్ లాంటివి ఉన్నాయన్నమాట. జీవీకి 75 కోట్ల మంది వీక్షకులు ఉన్నారు. 30,000 పైచీలకు డిస్నీ కంటెంట్ అసెట్స్ లైసెన్స్ లభించింది. అలాగే భారత్లో డిస్నీ సినిమాలు పంపిణీ ప్రత్యేక హక్కులు కూడా లభిస్తాయన్నమాట. మీడియా కార్యక్రమం విలీన ఒప్పందం కూడా జరిగిందన్నమాట. 70,000 కోట్ల దిగ్గజ జాయింట్ వెంచర్ అనమాట. రిలయన్స్కు 63% వాటా ఉంటుంది. జేవీలో 11,500 కోట్లు కూడా పెట్టుబడులు చేస్తున్నారు. అంటే దీని విలువ 70,000 కోట్లు అనమాట. ఇందులో రిలయన్స్ దాని అనుబంధ సంస్థలకి 63% వాటా, డిస్నీకి 36% వాటా ఉంటాయని ఇరు సంస్థలు ఒక ప్రకటన కూడా తెలిపారు. నెట్ఫ్లిక్స్, సోనీ వంటి దిగ్గజాలకు ధీటుగా పోటీ ఇచ్చేందుకు జాయింట్ వెంచర్లో రిలయన్స్ దాదాపుగా 11,500 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుందన్నమాట. నెట్ఫ్లిక్స్, సోనీ వంటి దిగ్గజాలకు పోటీగా ఇంకో 11,500 కోట్లు పొడిచిందన్నమాట. ఈ జీవీకి రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మన్ ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ సారథ్యం వహిస్తుండగా డిస్నీ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ కిరణ్ వైస్ చైర్మన్గా వ్యవహరిస్తారన్నమాట. ఈ ఏడాది ఆఖరి త్రైమాసికంలో 2020 తొలి మాసంలో డీల్ పూర్తిగా వచ్చని అనుకుంటున్నారు. వయాకామ్ 18 స్టార్ ఇండియా వ్యాపారాలు విలీనం చేయడం ద్వారా జాయింట్ వెంచర్ నెలకొల్పేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్, వయాకామ్ 18 మీడియా, వాల్ట్ డిస్నీ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నారు. కోర్టు ఆమోద ప్రణాళిక అనుగుణంగా స్టార్ ఇండియాలో వయాకామ్ 18 విలీనం అని ఇరు సంస్థలు తెలిపాయి. భారతీయ వినోద పరిశ్రమలో ఇదొక మైలురాయి అని ఒప్పందంలో ముఖేష్ అంబానీ కూడా వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ అత్యుత్తమ మీడియా గ్రూప్గా డిస్నీ అంటే మాకెంత గౌరవని, డిస్నీతో జట్టు కట్టడం ద్వారా దేశీయ వీక్షకులకు అందుబాటు ధరల్లో అపరిమిత కంటెంట్ అందించే వీలు ఉంటుందని రిలయన్స్ గ్రూప్ డిస్నీ స్వాగతం పలికింది. మరోవైపు ఈ కంపెనీ చేపట్టే కంపెనీ దీర్ఘకాలం మరింత విలువలు కూడా చేరుతుంది. వినియోగదారులకు విస్తృతమైన డిజిటల్ సర్వీసులు, వినోదము, స్పోర్ట్స్ కంటెంట్ అందించగలుగుతామని వాల్ట్ డిస్నీ సీఈఓ కూడా ఇదే చెప్పారన్నమాట. ఈ విధంగా డిస్నీ, రిలయన్స్ కలిసిపోయాయి. ఇది 70,000 కోట్ల కంపెనీగా తయారైంది ఈ రెండు కలిసి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.